ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 240వ రోజుకు చేరుకున్నాము. విదురనీతి 2వ అధ్యాయంలో ఉన్నాము. ఇందులో మనకు ధీరులకు, బుద్ధిమంతులకు ఉండవలసిన లక్షణాల గురించి మరియు ఇంద్రియాలను ఏ విధంగా నిగ్రహించుకోవాలి అనే అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. ధృతరాష్ట్రుడు విదురునితో చెబుతున్నాడు, తండ్రి, నేను విచారంతో కుమిలిపోతూ ఇంకా మేలుకునే ఉన్నాను. నీవు ధర్మార్థ జ్ఞానంలో నిపుణుడివి కనుక నేను చేయదగినది నీవు అనుకునే పని ఏదో చెప్పు. ఓ విదురా, నీవు బాగా ఆలోచించి నాకు సరిగా ఉపదేశించు. యుధిష్ఠిరునికి హితకరమైనది, కౌరవులకు శుభకరమైనది ఏదైతే ఉందో అదంతా తప్పక చెప్పు. ఓ పండితుడా, అనిష్టం జరుగుతుందనే శంక నా మనసును పీడిస్తోంది కనుక అంతటా నాకు అనిష్టమే గోచరిస్తుంది కనుక వ్యాకుల హృదయంతో నిన్ను అడుగుతున్నాను. అజాతశత్రువైన యుధిష్ఠిరుడు ఏమి కావాలనుకుంటున్నాడో నాకు సరిగ్గా చెప్పు విదురా అని అడిగాడు. అప్పుడు విదురుడు ఈ విధంగా చెప్పసాగాడు. మంచిదైనా చెడ్డదైనా, శుభం కలిగించేదైనా అనిష్టం కలిగించేదైనా తాను ఎవరి పరాజయాన్ని కోరుకోడో అతనికి అడగకపోయినా చెప్పాలి. కాబట్టి రాజా, సమస్త కౌరవులకు హితం కలిగించేదే నేను మీకు చెబుతాను. నేను చెప్పే శుభకరమైన ధర్మయుక్తమైన మాటలను శ్రద్ధగా విను. భారత, కపటంతో నిండిన కార్యాలను సిద్ధింపచేసే చెడు ఉపాయాలలో జూదం మొదలైనవి నీ మనసుకు లగ్నం చేయకు. వాటి మీద అలాగే మంచి ఉపాయాలతో జాగ్రత్తగా చేసిన పనులు సఫలం కానప్పుడు కూడా బుద్ధిమంతులు వాని కోసం మనుషులలో ఎటువంటి వేదన చెందకూడదు. ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి చేసే పనులలో ముందుగా ప్రయోజనమేమిటో తెలుసుకోవాలి. బాగా ఆలోచించి పనిని చేపట్టాలి గాని తొందరపడి ఏ పని ప్రారంభించకూడదు. ముందుగా పని వలన కలిగే ప్రయోజనాన్ని, దాని పరిణామాన్ని, తన ఉన్నతిని బాగా ఆలోచించుకొని ఆపై పని మొదలు పెట్టడమో లేదా మానడమో చేయడము ధీరులకు ఉచితమైనది. తన ప్రస్తుత స్థితి, లాభం నష్టం, కోసం, దేశం, దండం మొదలైన వాటిని స్థాయిని గుర్తించని వాడు చిరకాలం రాజుగా ఉండలేడు. వీటి స్థాయిని సరిగా గుర్తించినవాడు, ధర్మార్థాలను గ్రహించడంలో శ్రద్ధ కలవాడు మాత్రమే రాజ్యాన్ని పొందగలుగుతాడు. ఇక రాజ్యం దక్కనే దక్కింది అనుకుని అనుచితంగా ప్రవర్తించకూడదు. అందమైన రూపాన్ని వార్ధక్యం పాడు చేసినట్లుగా ఉద్దండత సంపదను నశింపజేస్తుంది. రుచిగల తినుబండారాన్ని కట్టిన ఇనుపగాలాన్ని రాబోయే ఆపదను గురించి ఆలోచించకుండా చేప మింగివేస్తుంది. అలా కాక తన ఉన్నతిని కోరుకునేవాడు తినడానికి యోగ్యమైనది, తినగలిగినది, తిన్న తర్వాత అరిగేది, అరిగిన తర్వాత మేలు చేసేది అయిన దానినే తినాలి, అంటే గ్రహించాలి. ఎలాగైతే చెట్టు నుండి పచ్చికాయ కోసేవాడు ఆ పండులోని రసాన్ని ఆస్వాదించలేడు, సరికదా ఆ చెట్టు విత్తనాన్ని కూడా నాశనం చేస్తున్నాడు. సమయం వేచి పండిన పండును కోసుకున్నవాడు మాత్రం పండులోని రసాన్ని పొందడమే కాకుండా ఆ విత్తనం నుండి మళ్లీ పండును పొందగలుగుతాడు. తుమ్మెదలు, పువ్వులు కందకుండా వాటిలోని మకరందాన్ని ఆస్వాదించినట్లుగా రాజు కూడా ప్రజలకు కష్టం కలగకుండా వారి నుండి ధనాన్ని గ్రహించాలి. మాలలు కట్టేవాడు చెట్టు చెడకుండా ఒక్కొక్క పువ్వునే కోసిన రీతిగా రాజు కూడా ప్రజలను రక్షిస్తూ వారి నుండి పన్నును గ్రహించాలి. కానీ బొగ్గులు చేసేవాడిలా చెట్టును మొదలంటూ నరకకూడదు. ఈ పని చేయడం వలన నాకు ఏమి లాభం జరుగుతుంది, చేయకపోవడం వలన ఏమి హాని కలుగుతుంది అని చక్కగా ఆలోచించి మనుష్యుడు తగిన పనిని చేయాలి.
తగని పనిని మానుకోవాలి. ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వని కారణంగా మొదలు పెట్టడానికి తగని కొన్ని వ్యర్థమైన పనులుంటాయి. వాటి కోసం చేసే ప్రయత్నం కూడా వ్యర్థమే అవుతుంది. ఎవని యొక్క అనుగ్రహం నిష్ఫలమో, కోపం నిరర్ధకమో అట్టి వానిని ప్రజలు, స్త్రీలు నపుంసకుని భర్తగా ఇష్టపడినట్లుగా తమకు రాజుగా ఇష్టపడరు. బుద్ధిమంతుడు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలాన్ని ఇచ్చే పనిని వెంటనే మొదలు పెట్టేస్తాడు. అటువంటి పనులకు అతడు విఘ్నం రానివ్వడు. ప్రేమతో ఆస్వాదిస్తున్నట్లుగా మృదువుగా చూచే రాజు ఊరికే కూర్చున్నప్పటికీ కూడా ప్రజలు అతని పట్ల అనురాగంతోనే ఉంటారు. పూలు బాగా పూచినా పండ్లు పండనివి, పండ్లు పండినా ఎక్కడానికి వీలు కానిది, పండకపోయినా పండినట్లుగా కనిపించేది అయిన చెట్టు ఎప్పటికీ నాశనాన్ని పొందదు. అలాగే అధిక సంతోషం ప్రకటించిన అనుగ్రహం చూపనివాడు, అనుగ్రహించిన దరిచేరడానికి వీలు కానివాడు, అల్పశక్తి కలిగిన అధికమైన శక్తి ఉన్నట్లు కనపడేవాడు అయిన రాజు ఎన్నటికీ నశించడు. చూపుతో, మనస్సుతో, మాటతో, పనితో ప్రజలను రంజింపచేసే రాజు పట్ల ప్రజలు కూడా ప్రసన్నంగా ఉంటారు. వేటగాడుని చూచి భయపడిన లేళ్ల వలె రాజును చూచి ప్రజలు భయభ్రాంతులైతే ఆ రాజు సముద్ర పర్యంతం ఉన్న భూమిని పొందినా కూడా ప్రజలు అతనిని విడిచివేస్తారు. అన్యాయపరుడైన రాజు తాత తండ్రుల నుండి రాజ్యం సంక్రమించినప్పటికీ దానిని తన చేతుల ద్వారా గాలి మేఘాలను చల్లాచెదురు చేసినట్లుగా నశింపచేసుకుంటాడు. సత్పురుషులు ఆచరించిన ధర్మాన్ని పరంపరగా కొనసాగించే రాజు యొక్క భూభాగం ధనధాన్యాలతో నిండి ఉన్నతిని పొందడమే కాక అతని సంపదను కూడా వృద్ధి చేస్తుంది. ధర్మాన్ని విడిచి అధర్మాన్ని అనుష్ఠించే రాజు యొక్క రాజ్య భూమి నిప్పు మీద ఉంచిన తోలు చర్మం వలె కుచించుకుపోతుంది. పొరుగు రాజ్యాన్ని నాశనం చేయడానికి చేసే ప్రయత్నము తన రాజ్య రక్షణ కోసం చేయడం ఉచితంగా ఉంటుంది. రాజు ధర్మంగానే రాజ్యాన్ని పొందాలి, ధర్మంతోనే దానిని రక్షించాలి. ఎందుకంటే ధర్మ మూలకంగా రాజ్యం పొందిన రాజు ఆ ధర్మాన్ని విడిచిపెట్టలేడు, ఆ ధర్మం కూడా అతనిని విడిచిపెట్టదు. రాతి నుండి బంగారాన్ని గ్రహించినట్లుగా నిరర్ధకంగా మాట్లాడేవారు, పిచ్చివారు, ప్రగల్భాలు పలికే బాలురు, వీరి నుండి కూడా తత్వ విషయం తెలుసుకోవాలి. ఉంచవృత్తి చేసుకునేవాడు ఒక్కొక్క గింజ ఏరుకొని తీసుకున్నట్లుగా ధీరుడైన వాడు ఎక్కడెక్కడివో భావపూర్ణమైన మాటలను, సూక్తులను, సత్కర్మలు గ్రహిస్తూ ఉండాలి. గోవులు వాసన చూడడం ద్వారా, బ్రాహ్మణులు వేదాల ద్వారా, రాజులు చారుల ద్వారా, సాధారణ మానవులు కళ్లతోనూ చూస్తారు. రాజా, అతి కష్టం మీద పాలిచ్చే ఆవు కష్టాలు చవి చూడవలసి ఉంటుంది. సులభంగా పాలిచ్చే ఆవును లోకులు కష్టపెట్టరు. వేడి చేయకుండా వంగే లోహాన్ని ఎవరూ అగ్నిలో కాల్చరు. వంగిన కర్రను ఎవరూ వంచడానికి యత్నించరు. ఈ దృష్టాంతాన్ని అనుసరించి బుద్ధిమంతుడు అధిక బలవంతుని ఎదుట అణిగి ఉండాలి. అధిక బలవంతుని ఎదుట అడిగి ఉండడం అంటే ఇంద్రునికి నమస్కరించినట్లే. పశువులకు పర్జన్యుడే రక్షకుడు, రాజులకు సహాయకులు మంత్రులే, స్త్రీలకు బంధువు భర్తయే, బ్రాహ్మణులకు బంధువు వేదము. సత్యం వలన ధర్మం రక్షించబడుతుంది. నిరంతరాభ్యాసం వలన విద్య, పరిశుభ్రత చేత అందమైన రూపము, సదాచారం వలన కులం రక్షించబడతాయి. తూకం వలన ధాన్యము, వ్యాయామం వలన గుర్రము, తరచుగా చూడడం వలన గోవు, మలిన వస్త్రాల చేత స్త్రీ సురక్షితంగా ఉంటారు. నీచ కులంలో పుట్టిన వానికి కూడా సదాచారమే శ్రేష్టమైనది. కనుక సదాచారహీనుడైన వాడు ఉన్నత వంశంలో పుట్టినా మాన్యుడు కాడని నా ఉద్దేశము. ఇతరుల ధనరూపాలకు, పరాక్రమానికి, కులీనతకు, సుఖ సౌభాగ్యాలకు, గౌరవానికి అసూయపడేవాని రోగము నయం చేయలేనిది. చేయకూడని పనులు చేయడము, చేయవలసిన పనులు మానివేయడము, పని పూర్తి కావడానికి ముందే పథకం వెల్లడి కావడము, భయపడవలసిన విషయాలు మత్తు కలిగించే వానికి త్రాగకూడదు. విద్య, ధనం, ఉన్నత వంశంలో పుట్టడము ఇవి గర్వం కలవానికి మదాన్ని పెంచితే, సజ్జనులకు ఇవే దమాన్ని అంటే వినయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైనా ఏదైనా పని విషయమై సజ్జనులు దుర్జనులను అడిగితే వారిని ఆ పని జరగకపోయినా దుర్జనులుగా పేర్కొందిన వారు మాత్రము తమని తాము సజ్జనులని భావిస్తారు. ఆత్మవంతులైన వారికి ఆధారం సజ్జనులు, సజ్జనులకు కూడా సజ్జనులే ఆధారము. దుష్టులకు కూడా సహాయపడేది సత్పురుషులే. కానీ దుష్టులు మాత్రము సత్పురుషులకు సహాయం చేయరు. మంచి వస్త్రాలు ధరించి సభను గెలవవచ్చు అంటే ఆకట్టుకోవచ్చును. గోవులున్నవాడు మధుర పదార్థాలను తినాలని కోరికను గెలవలేడు. వాహనం మీద ప్రయాణించేవాడు మార్గాన్ని, శీలవంతుడు అన్నింటినీ జయించగలడు. మనుష్యులకు శీలమే ప్రధానము. అదే గనుక నశించిపోతే ఈ లోకంలో అతని జీవితము, ధనం, బంధువులు అన్నీ వ్యర్థమే. వాని వలన ఏమి ప్రయోజనం కలగదు. ధనవంతులు భోజనంలో మాంసము, మధ్యతరగతి వారి భోజనంలో పాలు,
నెయ్యి మొదలైనవి దరిద్రుల భోజనంలో నూనె ప్రధానమైనవి. దరిద్రుడైన వాడు ఎప్పుడూ రుచికరమైన భోజనం చేస్తాడు. ఎందుకంటే ఆకలే రుచికి మూలము. అది ధనికులకు అన్ని విధాల దుర్లభము. లోకంలో ధనికులకు సాధారణంగా భుజించే శక్తి ఉండదు. కానీ దరిద్రుల పొట్టలో కట్టెలు కూడా జీర్ణమైపోతాయి. అధములు జీవనాధారం లేకపోవడం వలన మధ్యములు మృత్యువుకు, ఉత్తములు అవమానానికి చాలా భయపడతారు. మద్యపానం మత్తును కలిగించినప్పటికీ సంపద వలన కలిగే మత్తు మాత్రము చాలా చెడ్డది. ఐశ్వర్యంతో మదించినవాడు పూర్తిగా చెడిపోతే తప్ప తెలివిలోకి రాడు. అదుపు తప్పి విషయ సుఖాలలో రమించే ఇంద్రియాలు కలవాడు సూర్యాది గ్రహాల వలన మాసిపోయిన నక్షత్రాల వలె లోకంలో అవమానాలు పొందుతాడు. ప్రాణులను వశపరుచుకునే పంచేంద్రియాలకు లోబడిన వానికి ఆపదలు శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి పొందుతాయి. మనసుతో పాటు ఇంద్రియాలను జయించకుండా మంత్రులను జయించాలనుకునే వానిని, మంత్రులను వశపరుచుకోకుండా శత్రువులను జయించాలనుకునే వానిని ప్రజలు త్యజిస్తారు. ముందుగా మనస్సుతో ఇంద్రియాలను శత్రువులుగా భావించి జయించాలి. తరువాత అతడు మంత్రులను, శత్రువులను జయించడంలో సఫలుడు అవుతాడు. ఇంద్రియాలను, మనస్సును జయించినట్టి అపరాధులను దండించి జాగ్రత్తగా పరికించి పనులు చేసుకునే ధీరునకు లక్ష్మి మిక్కిలిగా సేవిస్తుంది. రాజా, మనుష్యుని శరీరము రథము అయితే బుద్ధి రథసారథి అవుతుంది. ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మసులుకునే చాతుర్యం కల బుద్ధిమంతుడు గుర్రాలను వశం చేసుకున్న రథికుని వలె సుఖంగా జీవిత యాత్ర చేయగలుగుతాడు. శిక్షణ పొందని వశం కాని గుర్రాలు మూర్ఖుడైన సారథిని మార్గమధ్యంలోనే పడతోసినట్లుగా ఇంద్రియాలు అదుపులో లేకపోతే మానవుడిని అతఃపతనం చేయడానికి కూడా సమర్థమైనవే. ఇంద్రియాలు అదుపులో ఉండకపోవడం వలన అర్థాన్ని అనర్థంగాను, అనర్థాన్ని అర్థంగాను భావించి అజ్ఞాని గొప్ప దుఃఖాన్ని సుఖంగానే అనుకుంటాడు. ధర్మార్థాలను విడిచిపెట్టి ఇంద్రియాలకు వసుడైపోయిన వాడు శీఘ్రంగానే సంపదలకు, ప్రాణాలకు, ధనానికి, భార్యకు కూడా నీళ్లు వదులుకోవలసి ఉంటుంది. ఎంతో డబ్బు ఉండి కూడా ఇంద్రియాల మీద అదుపు లేకపోతే ఆ కారణంగా ఆ డబ్బంతా నశించిపోతుంది. మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని తనను తాను తెలుసుకోవడానికి యత్నించాలి. ఎందుకంటే తానే అంటే ఆత్మయే తనకు శత్రువు, తానే తనకు బంధువు. ఆత్మను జయించిన వాడికి ఆ ఆత్మయే బంధువు. అదే నిజమైన బంధువు, అదే నియమితమైన శత్రువు. చిన్న చిన్న కన్నాలున్న వలలో చిక్కుకున్న రెండు పెద్ద చేపలు కలిసి వలను చించివేసినట్లుగా కామక్రోధాలు రెండూ కలిసి విశిష్టమైన జ్ఞానాన్ని లోపింపజేస్తాయి. ఈ లోకంలో ధర్మార్థాలను గూర్చి బాగా ఆలోచించి విషయ సాధన అనే సామాగ్రిని సంపాదించుకున్నవాడే ఆ సామాగ్రితో సుఖపూర్వకంగా సమృద్ధశాలిగా ఉంటాడు. మనోవికారాలైన పంచేంద్రియాలనే అంతఃశత్రువులను జయించకుండానే ఇతర శత్రువులను జయించాలనుకునే వానిని శత్రువులు ఓడిస్తారు. ఇంద్రియాల మీద అదుపు లేని కారణంగా గొప్ప గొప్ప సాధువులు కూడా కర్మబద్ధులవుతున్నారు. రాజులు భోగ విలాసబద్ధులవుతున్నారు. ఎండుకట్టెలతో కలిసిన తడికట్టె కూడా కాలిపోయినట్లుగా దుష్టులను విడిచిపెట్టక వారితో కలిసి ఉండే నిరపరాధులైన సజ్జనులు కూడా సమానంగా శిక్షలు పొందుతారు. కాబట్టి దుష్టులతో ఎప్పుడు సాంగత్యం చేయకూడదు. విషయ వాసనల వైపు పరుగులు తీసే పంచేంద్రియాలు అనే శత్రువులను మోహ కారణంగా వశపరుచుకొని మానవుడు విపత్తులను అనుభవిస్తాడు. గుణాలలో దోషాన్ని చూడకపోవడము, సరళత, పవిత్రత, సంతోషము, ప్రేమగా మాట్లాడడము, ఇంద్రియ నిగ్రహము, సత్యభాషణము, స్థిరత్వం అనే గుణాలు దుర్మార్గులలో కనిపించవు. ఓ భారత, ఆత్మజ్ఞానం, విచారం లేకపోవడము, సహనశీలత, ధర్మయణత, మాట నిలుపుకోవడము, దానము ఈ గుణాలు అధములలో ఉండవు. మూర్ఖులు విద్వాంసులను తిట్లతో, నిందలతో కష్టపెడతారు. తిట్లు తిట్టేవాడు పాపాన్ని అనుభవిస్తాడు, క్షమించేవాడు పాప విముక్తుడవుతాడు. దుష్టుల బలం హింస, రాజుల బలం దండించడము, స్త్రీలకు సేవయే బలము, గుణవంతులకు క్షమయే బలము. రాజా, మాటలలో సంపూర్ణ సంయమనం అతి కష్టమని అంటారు. కానీ విశేషార్థయుక్తమైన చమత్కారపూర్ణమైన మాటలు కూడా ఎక్కువగా మాటలాడలేరు. రాజా, మధురంగా చెప్తే అనేక రకాలుగా శుభాలు కలుగుతాయి. అదే పరుషంగా చెప్తే అనేక అనర్థాలకు కారణమవుతుంది. బాణాలతో ఛేదింపబడిన, గొడ్డలితో నరకబడిన వనం కూడా చిగురుస్తుంది. కానీ పరుషవాక్కులతో కలిగించిన గాయం మానదు. కర్ణి, నాళీకము, నారాచం వంటి బాణాలను కూడా శరీరం నుండి తీయవచ్చును. కానీ పరుష వచనాలనే ముళ్ళునుగా మాత్రం తీయలేము. ఎందుకంటే అది మనసు లోతులలో దిగిపోయి ఉంటుంది.
మాటలనే బాణాలను నోటి నుండి వెలువడి ఇతర మర్మస్థానాలను గాయపరుస్తాయి. ఆ దెబ్బతిన్న మనుష్యుడు రాత్రింబవళ్ళు కృశించిపోతాడు. కాబట్టి పండితుడు ఇతరుల మీద వాటిని ప్రయోగించకూడదు. దేవతలు ఓడించడానికి ముందుగానే బుద్ధిని హరిస్తారు. అందువలన అతడు నీచకర్మల మీద ఎక్కువగా దృష్టి పెడతాడు. వినాశన కాలం దాపురించినప్పుడు బుద్ధి మలినమైపోతుంది. అందువలన న్యాయం అనిపించే అన్యాయము హృదయం నుండి వెలికిపోదు. భరతశ్రేష్ఠ, నీ పుత్రులకు ఆ బుద్ధి నశించిపోయింది. పాండవులతో వైరం కారణంగా నీ పుత్రులను నీవు గమనించలేకపోతున్నావు. ధృతరాష్ట్ర మహారాజా, రాజలక్షణ సంపన్నుడై ముల్లోకాలకు రాజు కాదగిన మీ ఆజ్ఞానువర్తి అయిన యుధిష్ఠిరుడే ఈ భూమిని ఏలడానికి అర్హుడు. అతడు ధర్మార్థతత్వాలు తెలిసినవాడు, చురుకుదనం కల బుద్ధిమంతుడు, సంపూర్ణ సౌభాగ్యశాలి, నీ పుత్రులందరినీ మించినవాడు కూడా. రాజేంద్ర, ధర్మాచరణలో శ్రేష్ఠుడైన యుధిష్ఠిరుడు దయా సౌమ్యత్వము నీతో బాంధవ్యం కారణంగా అనేక కష్టాలను అనుభవిస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము విదుర నీతి 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.